హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వన్ మోర్ ఏఐ టూల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది చాలా మంచి యూస్ఫుల్ ఏఐ టూల్. ఈ టూల్ నే మెయిల్ మీటియర్. మనం మెయిల్స్ సెండ్ చేస్తున్నప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి ఫేస్ చేస్తామంటే ఒక్కొక్క పర్సన్ కి సెపరేట్ గా మెయిల్స్ అనేవి సెండ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకి టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. బట్ ఈ టూల్ లోని మన మెయిల్స్ అనేవి బల్క్ లోని ఎట్ ఏ టైం అందరికి సెండ్ చేయవచ్చు. జస్ట్ మీరు ఎవరికైతే మెయిల్ సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ లిస్ట్ ని క్రియేట్ చేసి డైరెక్ట్ గా మీరు ఆ లిస్ట్ ని మెయిల్ లో యాడ్ చేసి మీరు మెయిల్ అనేది సెండ్ చేస్తే ఆటోమేటిక్ గా మెయిల్స్ అనేవి సెండ్ అయిపోతాయి. అండ్ ఈ టూల్ లోని చాలా ఫీచర్స్ ఉన్నాయి. చాలా మందికి మెయిల్స్ అనేవి ప్రొఫెషనల్ గా క్రియేట్ చేయడం రాదు. బట్ ఈ టూల్ లోని మీరు జస్ట్ ఒక ప్రాంప్ట్, అంటే మీరు ఏ టైప్ ఆఫ్ మెయిల్ కావాలి అని ప్రాంప్ట్ ఇస్తే అది మీకు ప్రొఫెషనల్ గా మీకు మెయిల్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది. ఈ టూల్ లోని చాలా ఫీచర్స్ ఉన్నాయి. లైక్ మన మెయిల్స్ ఎవరెవరు చూస్తున్నారో ట్రాక్ చేసుకోవచ్చు, ఫాలో అప్ చేసుకోవచ్చు. ఎవరైతే మన మెయిల్ కి రిప్లై ఇవ్వరో వాళ్ళకి మళ్ళీ 3 to 4 days తర్వాత మళ్ళీ ఆ మెయిల్ అనేది సెండ్ చేస్తుంది. నెక్స్ట్ మనం మెయిల్స్ అనేవి కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇంకా ఈ టూల్ లోని చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ టూల్ ఎలా యూజ్ చేయాలి, ఇందులో ఏమేమి ఫీచర్స్ అవైలబుల్ గా ఉన్నాయో నా స్క్రీన్ షేర్ చేసి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం మెయిల్ మీటియర్ హోమ్ పేజ్ లో ఉన్నాము. ఈ టూల్ మీరు డైరెక్ట్ గా మీకు గూగుల్ అకౌంట్ ఉంటే మీరు దాంతో సైన్ అప్ అవ్వచ్చు. ఇక్కడ ఫీచర్స్ అని మీకు కనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ చూడండి డాష్ బోర్డ్. దీని మీద క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ డాష్ బోర్డ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. మనం ఈ ఫీచర్స్ ఇక్కడ జీమెయిల్, గూగుల్ షీట్స్, గూగుల్ డాక్స్, ఎక్సెల్ అని ఉన్నాయి కదా, ఇందులో కూడా మనం ఈ టూల్ యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఎక్కడ వర్క్ చేస్తున్నామో అక్కడే ఈమెయిల్స్ అనేవి సెండ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఓవర్ వ్యూ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఈ టూల్ గురించి డెమో చూడొచ్చు. ఫుల్ టూల్ ఎలా వర్క్ అవుతుందో ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఇక్కడ మెయిన్ ఈమెయిల్ ప్రిపరేషన్ టూల్స్ ఉంటాయి. మెయిల్ మెర్జ్ అంటే బల్క్ ఈమెయిల్ సెండ్ చేసుకోవచ్చు. పర్సనలైజేషన్, ఈచ్ ఈమెయిల్ కస్టమైజ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. నెక్స్ట్ టెంప్లెట్స్ అంటే రెడీమేడ్ ఈమెయిల్స్ కూడా ఇక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈమెయిల్ వెరిఫికేషన్ అంటే రాంగ్ ఈమెయిల్స్ ని మీరు అవాయిడ్ చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ సెండింగ్ ఫీచర్స్ ఉన్నాయి. లైక్ ఆటో పైలట్. ఆటో పైలట్ అంటే ఆటోమేటిక్ గా ఈమెయిల్స్ అనేవి సెండ్ చేస్తుంది. ఫాలో అప్స్ అంటే రిప్లై రాకపోతే మళ్ళీ సెండ్ చేస్తుంది మీకు ఇక్కడ. ట్రాకింగ్ అంటే ఎవరు ఓపెన్ చేశారో అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఈమెయిల్ వార్మప్ అంటే స్పామ్ లో పడకుండా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఫైండర్ అంటే కాంటాక్ట్స్ అనేవి దొరుకుతాయి. ఆటోమేషన్ అంటే ఫుల్ ప్రాసెస్ ఆటోమేటిక్ గా రన్ అవుతుంది మీకు ఇక్కడ. ఈ టూల్ లోని మనం ఈమెయిల్స్ క్రియేట్ అండ్ సెండింగ్ అండ్ ట్రాకింగ్ అన్ని ఏఐతో ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం డాష్ బోర్డ్ ఓపెన్ చేద్దాం. క్లిక్ ఆన్ డాష్ బోర్డ్. ఇప్పుడు మనం డాష్ బోర్డ్ లో ఉన్నాము. ఇక్కడ చూడండి క్యాంపెయిన్ సెక్షన్ చూస్తున్నాం. క్యాంపెయిన్స్ ఇక్కడ మనం బల్క్ ఈమెయిల్స్ అనేవి కూడా క్రియేట్ చేసి సెండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ న్యూ క్యాంపెయిన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఈమెయిల్ అనేది క్రియేట్ చేసుకొని ఇక్కడ ఫ్రమ్ మన మెయిల్ అండ్ టు మనం ఎవరికైతే మెయిల్ అనేది బల్క్ లో సెండ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ మెయిల్స్ అన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి కావాల్సిన లిస్ట్ ని మనం ఇక్కడ చూస్ చేసుకొని మెయిల్ అనేది సెండ్ చేయొచ్చు బల్క్ లో. సబ్జెక్ట్ లైన్ ఇక్కడ యాడ్ చేసి ఈమెయిల్ బాడీ ఇక్కడ మెయిన్ ఈమెయిల్ కంటెంట్ రాయాలి. మనం మాన్యువల్ గా రాసుకోవచ్చు లేదా ఏఐ యూజ్ చేసి జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ షెడ్యూల్స్ అండ్ ఈమెయిల్స్ ని లేటర్ టైం కి షెడ్యూల్ చేసుకోవచ్చు. ఆటో పైలట్ అంటే ఆటోమేటిక్ గా ఈమెయిల్స్ సెండ్ అవుతాయి ఇక్కడ. ట్రాకింగ్ ఎవరు ఓపెన్ చేశారో మనం ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అన్సబ్స్క్రైబ్, యూజర్ కి మనం అన్సబ్స్క్రైబ్ ఆప్షన్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. షో ప్రివ్యూ అని ఉంది కదా, సెండ్ ముందు ప్రివ్యూ చూసి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫైనల్ గా ఇక్కడ క్లిక్ చేస్తే ఈమెయిల్స్ అనేవి సెండ్ అవుతాయి. సో ఇక్కడ మనం ఈమెయిల్స్ క్రియేట్ చేసి మల్టిపుల్ పీపుల్ కి సెండ్ చేసి ట్రాక్ చేసుకోవచ్చు ఈ క్యాంపెయిన్స్ లో. ఓకే, సో అంటే ఈ టూల్ బల్క్ లోనే మీరు మెయిల్స్ అనేవి సెండ్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ టూల్. ఇక్కడ చూడండి టెంప్లెట్స్ ఉంటాయి, కాంటాక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆల్రెడీ బల్క్ లో మీరు మెయిల్ సెండ్ చేయాలనుకుంటున్నారు. ఆ డేటా అంతా మీరు ఎక్సెల్ షీట్ లోని తీసుకొని ఆ డేటాని మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో మీరు నెక్స్ట్ టైం మెయిల్ అనేది సెండ్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా ఆ లిస్ట్ ని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళందరికీ మీ మెయిల్ అనేది బల్క్ లోని సెండ్ అవుతుంది. సో ఇక్కడ మీరు న్యూ లిస్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు.
మీ దగ్గర ఆల్రెడీ కాంటాక్ట్స్ లిస్ట్ ఉంటే అది మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇక్కడ మనం ఈమెయిల్ కూడా ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ జనరేట్ చేసి ఇస్తుంది. ఇక్కడ చూడండి ఏ ఈమెయిల్ రైటర్ అని ఉంది కదా, క్లిక్ ఆన్ దట్. టెల్ us అబౌట్ యువర్ ఈమెయిల్. సో మనకి ఏ టైప్ ఆఫ్ ఈమెయిల్ కావాలో జస్ట్ ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తే అదే ప్రొఫెషనల్ గా మనకి మెయిల్ అనేది జనరేట్ చేసి ఇచ్చేస్తుంది ఇక్కడ. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఒక ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఇస్తున్నాను, ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ అనేది. సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ కి అప్లై చేయడానికి ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ అనేది రాయమని నేను ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాను. సో నా క్లిక్ ఆన్ హియర్. ఓకే, ఇక్కడ చూడండి ఈ ప్రాంప్ట్ యూజ్ చేసుకొని నాకు ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ లోకి కన్వర్ట్ చేసి ఇచ్చింది. సో ఇక్కడ మీరు ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ గా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా చేంజెస్ ఏమైనా చేంజ్ చేసుకొని మీ నేమ్, మీ ఫోన్ నెంబర్ ఇవి ఇక్కడ డైరెక్ట్ గా మీరు యాడ్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. ఈ కాపీ మీద క్లిక్ చేస్తే ఈ మెయిల్ అనేది కాపీడ్ అయిపోతుంది. మనం డైరెక్ట్ గా మన మెయిల్ లోకి వెళ్ళి ఈ మెయిల్ అనేది పేస్ట్ చేసుకొని సెండ్ చేయొచ్చు. సో ఇంకా ఎక్స్ట్రా టూల్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఈమెయిల్ సబ్జెక్ట్ లైన్ జనరేటర్. సమ్ టైమ్స్ మనకి కొన్ని మెయిల్స్ కి ప్రొఫెషనల్ గా సబ్జెక్ట్ లైన్స్ ఎలా పెట్టాలో ఐడియా ఉండదు. అప్పుడు మనం ఈజీగా ఇక్కడ ఈ టూల్ యూజ్ చేసి ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ లైన్ కావాలి అనే ప్రాంప్ట్ అనేది ఇస్తే అది ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ సబ్జెక్ట్ లైన్ జనరేట్ చేసి ఇస్తుంది. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ హైరింగ్ అని పెడుతున్నాను. దీనికి రిలేటెడ్ నాకు సబ్జెక్ట్ లైన్స్ అనేవి జనరేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రిజల్ట్స్ లోని ఒక 5 సబ్జెక్ట్ లైన్స్ అనేవి ఇచ్చింది. మీకు ఇది ఓకే అనుకుంటే దాన్ని డైరెక్ట్ గా ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఫీచర్ అనేది మనం చూద్దాం. ఇక్కడ చూడండి ఈమెయిల్ టెంప్లెట్స్ అని ఉంది కదా. ఈమెయిల్ టెంప్లెట్స్ ఇక్కడ 168+ ఈమెయిల్ టెంప్లెట్స్ అని ఉన్నాయి. అంటే మీకు ఏ టైప్ ఆఫ్ ఈమెయిల్ కావాలో అది రెడీమేడ్ గా మీకు ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది. అక్కడ జస్ట్ మీ డీటెయిల్స్ అనేవి ఇస్తే సరిపోతుంది. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఇక్కడ కోల్డ్ ఈమెయిల్ అని సెలెక్ట్ చేసుకున్నాను. దానికి రిలేటెడ్ ఈమెయిల్స్ అనేవి ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి జాబ్ అప్లికేషన్ ఈమెయిల్ అని ఉంది. రెడీమేడ్ గా కంటెంట్ అనేది ఇక్కడ ఉంది. సబ్జెక్ట్ లైన్, నెక్స్ట్ ఈమెయిల్ బాడీ సెక్షన్, ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు కంటెంట్ అనేది ఉంది. సో జస్ట్ మీరు ఇక్కడ మీ నేమ్, నెంబర్ అవి ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి నో రిప్లై ఆఫ్టర్ 7 days అన్న మీకు ఆ నెక్స్ట్ ఈమెయిల్ కూడా ఎలా సెండ్ చేయాలో అనేది మీకు ఇక్కడ ఉంది. సో ఇది మీరు డైరెక్ట్ గా కాపీ చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా ఈ టూల్ ఎలా యూజ్ చేయాలి, ఇందులో ఏమేమి ఫీచర్స్ అవైలబుల్ గా ఉన్నాయో. మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ టూల్స్ కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ లో అడగవచ్చు. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ AI videos. థ్యాంక్ యూ.